పల్నాడు ప్రాంత గురజాల మండలం దైదపిలంలో వెలిసిన దివ్య మహిమాన్విత క్షేత్రం దైద అమరలింగేశ్వర స్వామివారి చరిత్ర. అమరులుచే పూజలు అందుకున్న దైద అమరలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర. పల్నాడు ప్రాంతం గురజాల మండలం దైద గ్రామంలో వెలసిన మహిమాన్విత శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. సుందర అరవి ప్రాంతం పవిత్ర కృష్ణానదీ తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి దేవాలయం వెలుగులోకి వచ్చి దాదాపు 120 సంవత్సరాలు కాని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శివుడు స్వయంభుగా శివలింగం రూపంలో ఒక కొండ బిలల్లో స్వయంభుగా వెలసారు. ఈ ఆలయ పరిసరాల్లో గల ప్రశాంత వాతావరణంలో సిద్ధులు, ఋషులు, దివ్య పురుషులు ఇక్కడకు వచ్చి శివుణ్ణి ఆరాధించేవారని చారిత్రక ఆధారాలు ఉన్నవి. ఈ అడవి ప్రాంతంలో దైద, తేలుకుట్ల, గొట్టిముక్కలకి చెందిన పశువుల కాపర్లు తమ పశువులను మేతకు తీసుకెళ్లేవారు. ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో కాపర్లు పశువులు మేపుతుండగా ఓం నమశివాయ అంటూ శబ్దం వినిపించింది. పశువుల కాపర్లు కొండ వద్దకు వెళ్లి కొండ చుట్టూ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా ఒక బండ రాయి నుండి శబ్దం వస్తున్నట్లు గ్రహించి ఆ రాయిని తొలగించగా కొండ లోపలికి ఒక సొరంగ మార్గం కనిపించింది. పశువుల కాపర్లు ఆ బిలంగుండా అతి కష్టమైన ఇరుకుదారిలో వెళ్లి చూడగా ఒక అద్భుత దృశ్యం గోచరించింది. అక్కడ ఒక శివలింగన్నకు కొందరు పెద్ద గడ్డాలతో ఉన్న ఋషులు ఉన్న అభిషేకం చేస్తూ శివ స్తోత్రం చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చాలక వెనుకకు వచ్చి దగ్గర్లో పొలంలో పనిచేస్తున్న కొందరికి చెప్పగా వారు చూద్దాం పదండి అంటూ పశువుల కాపర్లతో కలిసి ఆ ప్రాంతంకు వచ్చారు. అందరూ లోపలికి పోయి చూడగా అక్కడ ఋషులు కనపడలేదు, కాని శివలింగంకు పూజ చేసిన ఆనవ్వాళ్లు కనిపించాయి. అంతటా వారు తన్మయత్వంతో శివలింగంకి పూజ చేసి బయటికి వచ్చి ఈ అద్భుత విషయం ప్రజలందరికీ తెలియచేశారు. అక్కడకు వెళ్లి చూసిన ఆయా గ్రామ ప్రజలు కీకారణ్యంలో కొండలో గుహలో శివలింగం వెలసిన తీరు చూసి భక్తి పారవశులై పూజలు చేయ ప్రారంభించారు. అప్పటినుంచి ఈ దేవాలయంకు భక్తులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం వరకు కూడా సరైన రవాణా మార్గం లేక తేలుకుట్ల గ్రామం నుండి అరవిలో వాగులు, వంకలు దాటుతూ కాలినడకన భక్తులు స్వామివారిని దర్శించేవారు. ప్రస్తుతం ఆలయం వరకు మంచి రోడ్డు మార్గం కలదు. దేవతలు అంటే అమరులు ఆరాధించిన శివలింగం కాబట్టి అమరలింగేశ్వర స్వామి గాపేరు వచ్చినట్లు చెప్తారు. ఈ కొండ బిలం చూసిన ప్రతివారు ఆశ్చర్యం పొందుతారు. ఇదంతా ఆ శివుని లీల అని భావిస్తారు. ప్రతి సోమవారం ఇక్కడకు భక్తులు వచ్చి పొంగళ్లు పెట్టి శివుణ్ణి ఆరాధించి ఇక్కడే నిద్ర చేస్తారు. అలా చేస్తే వారి కోరికలు తీరతాయని నమ్మకం. సంతానం లేనివారు, రోగగ్రస్తులు ఈ స్వామి దర్శిస్తే సంతానం కలుగుతుందని, అలాగే రోగాలు నయమవుతాని భక్తులు తమ ప్రత్యక్షానుభవాలు చెప్తారు. పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి తడి బట్టల్తోనే బిలంలోకి ప్రవేశించి శివలింగంను ఆరాధిస్తారు. ఈ బిలంలోకి జట్టులుగా లోపలికి భక్తులు గుహలోకి వెళ్లి స్వామివారిని దరిస్తారు. ఈ బిలంలో అనేక మార్గాలు ఉన్నవని చెప్తారు. జాగ్రత్తలు పాటించనిచో తప్పిపోయే ప్రమాదం ఉందని చెప్తారు. ఈ బిలం నుండి ఎత్తిపోతల, కాశీ, త్రిపురాంతకందకు కూడా సొరంగం నుండి మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ఒకప్పుడు బిలంలో ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను బిలంలోకి తీసుకెళతాడు. ఆ రోజుల్లో కొండ గుహలో విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అరచేతిలో దీపం వెలిగించుకొని ఆ వెల్తుర్లో వెళ్లేవారు. ప్రస్తుతం బిలంలో విద్యుత్ సౌకర్యం కలదు. ఒక మనిషి మాత్రమే వెళ్లేలా సన్నని మార్గం ఉంటుంది. ఒకరి వెనుక ఒకరు బిలంలోకి ప్రవేశించాలి. కొన్ని చోట్ల వంగుతూ మోకాళ్లపైన కూడా లోపలికి వెళ్లాలి. బిలంలో అనేక మార్గాలు కనిపిస్తాయి. ముందు తెలిసినవారు వెళుతుండేవారి వెనుక అనుసరించాలి. శివలింగం ఉన్న ప్రదేశం మాత్రం 10 మంది కూర్చుని అభిషేకం చేసుకునేలా ఏర్పాటయ్యుంది. ఆ ప్రాంతం పంచాముఖాకృతిలో వాస్తురీతిలో ఉంటుంది. శివునికిక్కడ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. 11 రుద్రాక్షలతో పూజ చాలా ఇష్టం. అందుకేనేమో శివలింగం ఏర్పడిన ప్రాంతం 11 రాళ్లతో కలిసి ఏర్పడింది. ఈ దేవస్థానం పంచముఖాలతో ఏర్పడింది. ఒకసారి ఇటు చూడండి. ఇది ఒక ముఖం ఈ ఏరులో ఉన్నది. అది కాదు రెండోదండి. అటువైపు మూడోది. ఇటువైపు ఇటు సైడ్ ఇది 4వ ముఖం. ఇది 5వ ముఖం. ఈ దేవస్థానం 5 ముఖాలతో ఏర్పడింది.
పంచముఖాలతో ఏర్పడటం జరిగింది. ఇదంతా ఆ శివుని లీలగా భక్తులు భావిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదశాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈ దేవస్థానము శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం, దైదబిలం. ఈ దేవస్థానం పల్నాడు జిల్లా గురదాల పట్టణానికి పులిపాడు దైద గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో గురదాల పట్టణానికి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో కలదండి. సుమారు ఈ దేవాలయం 85 నుంచి 90 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు, దైద గ్రామస్తులు పశువులు కాసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడుతుంటే ఎక్కడి నుంచి ఏంటని ఈ ప్రాంతం అంతా గాలిస్తుండగా వాళ్ళకి ఒక చెట్ల మధ్యలో సొరంగ మార్గం కనబడింది. ఆ సొరంగ మార్గం గుండా లోపలికి పోతూ ఉంటే అటు ఇటు అనేక దారులు వాళ్ళకి తారసపడగా అటు కాదు ఇటని ఎవరో భగవద్వాని వాళ్ళకి చెప్పినట్టుగానే అట్లా కూర్చొని పనుకొని అనేక అయాక ప్రయాసాలతో లోపలికి ప్రవేశించగా సోమవారి దగ్గరికి వెళ్ళగానే మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ వాళ్ళ దర్శనం లభించిందండి. ఆ విధంగా సోమవారం బయటపడడం జరిగింది. ఆ 90 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కృష్ణానదిలో పవిత్రమైనటువంటి ఇక్కడ కృష్ణానదిలో స్నానం ఆచరించి సోమవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే రాను క్రమేపీ గత పోయిన పుష్కరాల సమయంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే ఇక్కడ ప్రతి మహాశివరాత్రి రోజున సోమవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలానే నైట్ 11 గంటల లింగోద్భగాల అభిషేక కార్యక్రమం జరుగుతుందండి. కార్తీక మాసం ప్రతినిత్యం కూడా ఇక్కడ అభిషేకాదు కార్యక్రమాలు జరుగుతాయి. తొలగాదాసి పురస్కరించుకొని కూడా భక్తులు ఇక్కడికి విరివిగా రావడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ప్రతినిత్యం కూడా ఇక్కడ దేవస్థానం దగ్గరకు వచ్చిన భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉందండి. ఈ అద్భుత ప్రాంతం చూసి తన్మయత్వం పొందని వారు ఉండరు. ఆలయ పరిసరాల్లో దేవతామూర్తుల విగ్రహాలు, నావ్యేంద్ర ప్రతిమలు, పెద్ద నందీశ్వర విగ్రహంలు ఆధ్యాత్మిక భావన మరింత పెంచుతాయి. మాఘమాస, కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో ఇక్కడకు దేవతలు, ఋషులు సూక్ష్మ రూపంలో తెల్లవారుజామున వచ్చి పూజలు చేస్తారని పెద్దలు మరియు ఇక్కడ చేసిన పూజారులు చెప్తారు. అభిషేకాలు, పూజలు చేసి బిలం మూసివేసి మరుసటి రోజు వచ్చి చూస్తే వారు చేసిన పూజా విధానం కాక వేరే వస్తువులతో చేసిన పూజలు, అప్పుడే అభిషేకం చేసినట్లు నీటి ఛాయలు మరియు అతి సువాసనలు వెదజల్లే పరిమళాలు కలిగి ఉంటుందట. అతి మహిమాన్విత ఈ దేవాలయం చూడని వారు సందర్శించండి. కోరిన కోర్కెలు తీర్చుతాడని సందర్శించిన వారు చెప్తారు. బిలంలోనే ఒక పక్క పార్వతీ అమ్మగారి ప్రతిమ భక్తిభావం ఇంకా పెంచుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం చూస్తే ముగ్ధులవుతారు. రాత్రివేళ ఇక్కడ నిద్ర చేసే భక్తులను ఆశీర్వదించటానికి ఇక్కడ శివుడు సంచరిస్తూ ఉంటారని పెద్దలు చెప్తారు. సుందర మనోహర అడవి ప్రాంతం, పరవళ్లు తొక్కే కృష్ణానది, సోయగాలు, ప్రశాంత వాతావరణం కనులు విందు చేస్తుంది. ఒకప్పుడు బిలంలోకి పోవటానికి రావటానికి ఒకే మార్గం ఉండేది. కాలక్రమేణా మరో దారి కనిపించగా బండ రాయి తొలగించగా మరో మార్గం కనిపించదట. అప్పటి నుండి ఇప్పుడి దారి దొరికింది. అక్కడికి వెళ్లాలంటే ఇక్కడి నుండి ఒక మరో దారి తెలుస్తోంది. స్నేహితులు, మరో దారిని తెలియచేయాలంటే కూడా ఈ దారి తెలుసుకోవాలి. అది ఎలా? కనిపించదట. అప్పటి నుండి ఈ మార్గం గుండా భక్తులు బయటకు వస్తారు. ఈ ఆలయ పరిసరంలో భక్తులకు ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. సంఘటనలు ఈ ఆలయ పరిసరాల్లో జరిగాయి. ఇలాంటి మహిమాన్విత దేవాలయం మన పల్నార్లో ఉండడం మన అదృష్టం. ఈ దేవాలయానికి శివరాత్రి, కార్తీక మాసాలలో అధికంగా భక్తులు వస్తారు. ప్రతి సోమవారం ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసే భక్తుల భజనలు, ఓం నమఃశివాయ అంటూ చేసే ప్రార్థనలు ఆలయ ప్రాంగణంలో మారుమ్రోగుతూ ఉంటాయి. ఈ అద్భుత, మహిమాన్విత ఆధ్యాత్మిక ఆలయాన్ని ప్రభుత్వం వారు పర్యాటక శాఖ పట్టించుకొని అభివృద్ధి చేస్తే పల్నాడు ప్రాంతంలో గొప్ప పర్యాటక కేంద్రంగా కూడా మారుతుంది. శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాం.
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాప